అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. కేంద్రీయ విద్యాలయాలు దేశంలోనే అనేక ఉన్నతమైనటువంటి విద్యా సంస్థల్లో ఒకటిగా పేరుగాంచినటువంటి ఈ సంస్థల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అనేక చోట్ల కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఇప్పుడు ప్రవేశాలకి నోటిఫికేషన్ వచ్చింది. అందరూ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేటువంటి లింక్ని మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం, చూడండి. మీరు అందరూ అప్లై చేసుకోండి. kvs.online.admission.kvs.gov.in ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మీరు క్లిక్ చేసి అందులో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ పోర్టల్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్రీయ విద్యాలయాల్లో చాలా నామమాత్రపు ఫీజులతో చాలా ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులో ఉంటుంది. అందుకనే కేవీల్లో చేరాలని చాలామంది ఆశిస్తారు. కేవీల్లో చదివినటువంటి వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థాయిల్లో ఉన్న విద్యార్థులు కూడా ఉన్నారు. ఫస్ట్ స్టాండర్డ్లో చేరితే +2 వరకు అంటే 12 ఏళ్ల పాటు ఎటువంటి డోకా లేకుండా ధీమాగా విద్యాభ్యాసం కొనసాగించడానికి కేంద్రీయ విద్యాలయాల్లో అవకాశం ఉంటుంది. సో ఈ కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్కి 5 కేటగిరీలుగా విభజిస్తారు. ఇందులో మొదటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, మాజీ సైనికుల ఉద్యోగుల పిల్లలకు తొలి ప్రాధాన్యత ఉంటుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్, వీళ్ళు ఫస్ట్ ప్రయారిటీ. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగులకి సెకండ్ ప్రయారిటీ ఉంటుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ యూనిట్ పిఎస్యూస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ ఉంటుంది. ఇక స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగుల పిల్లలకి ప్రయారిటీ కూడా ఉంటుంది, వీళ్ళు థర్డ్ ప్రయారిటీ. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగుల పిల్లలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. వీటితో పాటుగా 10% సీట్స్ని ఆ కేంద్రీయ విద్యాలయాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సాధారణ పిల్లలకు కేటాయిస్తారు. ఆ ప్రాంతంలో 5 కిలోమీటర్ల రేడియేషన్లు, అంటే కేంద్రీయ విద్యాలయం ఉన్నటువంటి ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి కేవీల్లో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే కేంద్రీయ విద్యాలయాల్లో సీట్లు లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. లాటరీ పద్ధతిలో వీళ్ళు కేటాయిస్తారు. ఫస్ట్ క్లాస్కి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఈ రోజు నుంచి 7వ తారీఖు నుంచి మార్చి 21వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లికేషన్ స్వీకరిస్తారు. వీళ్ళు ఈ అకాడమిక్ ఇయర్ నాటికి, అంటే మొన్నటి 31వ తారీఖు నాటికి 6 నుంచి 8 ఏళ్ల మధ్యలో వయసు ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే అర్హులు. అంటే 6 ఏళ్ళ వయసు నిండినటువంటి వాళ్ళు మాత్రమే కేంద్రీయ విద్యాలయంలో ఫస్ట్ క్లాస్కి అప్లై చేయడానికి అర్హులు. ఫస్ట్ క్లాస్కి అప్లై చేస్తే 12th క్లాస్ వరకు వాళ్ళు అక్కడే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మొత్తంగా లాటరీ పద్ధతిలో ఇస్తారు కాబట్టి లాటరీ పద్ధతిలో ఎంపిక చేసినటువంటి వాళ్ళ లిస్టు, ఫస్ట్ లిస్టు ఈ నెల 25వ తారీఖున ప్రకటిస్తారు. ఆ తర్వాత April 2న సెకండ్ లిస్ట్ వస్తుంది. April 3న థర్డ్ లిస్ట్ ప్రకటిస్తారు. అంటే 3 లిస్టులుగా ఎంపిక చేసినటువంటి విద్యార్థుల జాబితా అనౌన్స్ చేస్తారు. మీకు ఎవరికైనా కేంద్రీయ విద్యాలయాల్లో పిల్లల్ని చదివించాలి, CBSE సిలబస్లో పిల్లల్ని చదివించాలి, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివించాలి, ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసానికి అవకాశం ఉంది కాబట్టి, అది కూడా డే స్కాలర్గా ఛాన్స్ ఉంది కాబట్టి అనేటువంటి ఆలోచన ఉంటే ఖచ్చితంగా తక్షణమే అప్లై చేసుకోండి. ఈ రోజు నుంచి అడ్మిషన్ పోర్టల్ ఓపెన్ అయ్యింది. ఫస్ట్ క్లాస్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత క్లాసుల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్నది ఆయా కేంద్రీయ విద్యాలయాలను బట్టి అడ్మిషను నోటిఫికేషన్ ఉంటుంది, అక్కడే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి మాత్రం దేశంలో ఉన్నటువంటి అన్ని కేంద్రీయ విద్యాలయాలకి అప్లై చేసుకునేటువంటి అవకాశం. అందులో అప్లై చేసుకున్నప్పుడు మీకు కావాల్సినటువంటి కేంద్రీయ విద్యాలయాన్ని ఎంపిక చేసుకుని అందులో సెలెక్ట్ చేసుకుని మీరు అప్లై చేస్తే ఖచ్చితంగా మీకు లాటరీ పద్ధతిలో సీట్ వస్తే ఈ నెల 27వ తారీఖుని ఫస్ట్ లిస్టు, April 2వ తారీఖున సెకండ్ లిస్టు, April 7వ తారీఖున థర్డ్ లిస్టు, మొత్తం 3 లిస్టులుగా ప్రకటిస్తారు. ఆ లిస్టుల ప్రకారంగా మీకు సీట్ వస్తే మీ పిల్లలు మంచి విద్యాభ్యాసం చేసి మంచిగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్కి అవకాశం దొరికింది కాబట్టి ప్రయత్నం మాత్రం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.